హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సౌమ్య సంధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రజెంట్ నేను ఎక్కడున్నానంటే ట్రిప్ లో సెకండ్ డే. సో ఇది వచ్చేసి మేము ఇప్పుడు ఉన్న టెంపుల్ అయితే పెనుగొండలో వాసవి మాత మన కన్యకా పరమేశ్వరి టెంపుల్ లో ఉన్నాము. ఇప్పుడే ఏమంటారు, అమ్మవారి దర్శనం చేసుకొని వస్తుంటే అదొక థ్రిల్ అన్నమాట, చెప్పలేను. సో ఆ వీడియో మీకు చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. ఇది డే 2 లో ట్రిప్ అన్నమాట. సో ఇక్కడ ఫౌంటైన్ కూడా చాలా బాగుంది, త్రిమూర్తులు ఉన్నారు. సో అక్కడ ఫౌంటైన్ చాలా బాగా పెట్టారనమాట. సో ఈ రోజు నేను మీతో ఏ వీడియో షేర్ చేసుకుంటున్నానో ముందే చెప్పేస్తాను. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా టచ్ చేసి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు స్కిప్ చేస్తే మాత్రం నా వీడియో మీకు అస్సలు అర్థం కాదు, అండ్ నేను ఏం చూపిస్తున్నానో కూడా మీకు తెలియదు. సో డోంట్ స్కిప్ మై వీడియో. లెట్స్ గో టు పెనుగొండ వాసవి మాతకి జై. ఇది పెనుకొండలో ఉన్న వాసవి మాత ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ మనకు కావాల్సిన బియ్యము, చీర, కొబ్బరి అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో లోపలికి వెళ్ళిపోదాం. వీలైనంత మట్టుకు తీయడానికి ట్రై చేస్తాను. ఎంట్రన్స్ ఇది మొత్తం. ఇక్కడ పాక అంటారు, మనమేమో మండపము అంటాము. సో ఇది వేసేసారనమాట. ఇక్కడ శారీస్, అమ్మవారి శారీస్ కూడా అమ్ముతున్నారు చూడండి. ఇది లోపల ఎంట్రన్స్ అన్నమాట. హాయ్ శారీ. చూడండి, శివరాత్రి డెకరేషన్ ఇంకా బాగుంది, ఇంకా ఉంది, బాగుంది. ఇదా ధ్వజస్తంభం. ఇది అమ్మవారి టెంపుల్ లోపల చాలా ప్రశాంతంగా ఉంది. మా డాడీ నా కోసం వీడియో తీస్తున్నాడు. అమ్మవారిని చూపిద్దామంటే అమ్మవారి దర్శనం అయ్యింది కానీ చూపించలేకపోయాను. ఇది మహిషాసుర మర్దిని అమ్మవారు. ఇక్కడ శివలింగం కూడా ఉంది, శివుడు కూడా ఉన్నాడు. అభిషేకం చేస్తున్నారు. మార్నింగ్ మేము 7:30కి అలా టెంపుల్కి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళాము, సత్రంలో తినేసి వెళ్ళాము. పెనుగొండ అమ్మవారిది. ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారు ఆత్మార్పణం చేసుకున్న ప్లేస్లోనే టెంపుల్ కట్టారనమాట. సో ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాక ఇక్కడ దీపాలు ముట్టించేసామన్నమాట. అందరం ఇంటి నుంచి లక్ష్మీ వత్తులు, తామర వత్తులు అండ్ రుద్రవత్తులు తీసుకొని వచ్చామన్నమాట. ఓడిబియ్యం కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం పోసేసి దీపాలు ముట్టించేసుకున్నాం అన్నమాట. శక్తిపీఠాలకు తీసుకెళ్ళాము ఓడిబియ్యము, గోదావరి నదికి తీసుకెళ్ళాము ఓడిబియ్యము. అమ్మవారి టెంపుల్స్ కౌంట్ చేసుకొని మన ఓడిబియ్యం అనేవి తీసుకొచ్చామన్నమాట. సో ఇక్కడ అందరం దర్శనం చేసుకొని వచ్చాక ఇంకో టెంపుల్ అమ్మవారికి పంచలోహాలతో విగ్రహం చేపించిన 90 feet విగ్రహం చేపించిన ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చి దీపాలు ముట్టించేసుకొని ఇక్కడ అభిషేకం చేశాము. బయట ఉన్న విగ్రహాలకు వాసవి మాతకి, నాగేశ్వర స్వామికి, వినాయకుడికి. సో ఇక్కడ గుడిలో అంతా తిరిగేసి అర్చనలు చేయించేసుకొని మళ్ళీ బయటకు వచ్చాక ఇక్కడ భలే పెట్టారనమాట. ట్యాప్ ఇచ్చారు అక్కడిదక్కడికే. అండ్ మనం ఏదైతే చెంబుతో పోస్తామో ఆ చెంబు ఎవరు తీసుకెళ్లకుండా దానికి చైన్ అటాచ్ చేశారనమాట. సో చాలామంది ఉంటారు కదా మర్చిపోయి బ్యాగ్లో వేసుకొని వెళ్ళే వాళ్ళు. ఈ టెంపుల్ వచ్చేసి వాసవి మాత ఆత్మార్పణం చేసుకున్న ప్లేస్ అన్నమాట. ఇక్కడే గుడి కట్టారు. నేను మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ టెంపుల్ ఏంటి, స్టార్టింగ్లో చూస్తారు మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక
10 minutes ఇంకో టెంపుల్ ఉందన్నమాట. అది వచ్చేసి వాసవి మాత పంచలోహాలతోటి 90 feet అమ్మవారిది ఉందన్నమాట. రీసెంట్గానే 102 గోత్రాలవి గోల్డెన్ లీఫ్ పైన మనకు అమ్మవారికి గొడుగులాగా చేపించారనమాట. 102 గోత్రాలు ఉన్నాయి. ఇదే ఆ టెంపుల్ అన్నమాట. చూడండి, వాసవ మాత జయంతి అయిపోయి 1 month అవుతుందన్నమాట. సో అందరూ వచ్చి వెళ్ళారు. క్రౌడ్ అంతా ఏమీ లేదు. అండ్ ఈ టెంపుల్ దగ్గర కూడా సత్రం ఉంది. ఇది కొత్తగా అయిందన్నమాట టెంపుల్. ఇది న్యూ టెంపుల్. ఇక్కడే మన కన్యకా పరమేశ్వరి గారు ఆత్మార్పణం చేశారు. ఇక్కడ చాలా గ్రేట్ కదా. ఇది 51 అడుగుల విగ్రహం పంచలోహాలతో చేసింది. చూడండి, ఒక ప్యాలెస్ లాగా ఉంది కదా. చూడండి, ఇక్కడ మనకు కలశం కూడా కనిపిస్తుంది. ఎలిఫెంట్స్తో వెల్కమ్. ఏమన్నా అసలు ఏమన్నా కనిపిస్తుందా? వాసవి మాతాకి జై. మన 102 గోత్రాల పేర్లు మన అమ్మవారికి వెనుక బంగారు ఆకుల మీద రాయించారన్నమాట. అది గొడుగులాగా అమ్మవారికి ఉంది. చూస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. పీస్ఫుల్గా ఉంది అమ్మవారి విగ్రహం చూడడానికి. మేము మొత్తం హెడ్ పైకి ఎత్తి చూసామన్నమాట. ఎంత పుణ్యం ఉండాలి ఆర్యవైశ్యులుగా పుట్టినందుకు. పైకి వెళ్ళి అర్చన అయితే చేపించుకున్నాము. వాసవి మాత అమ్మవారు వైశాఖ మాసంలో ఫ్రైడే రోజు శుక్ల దశమి రోజు పుట్టారన్నమాట. సో అమ్మవారు పుట్టిన సమయం అదనమాట, ఐ మీన్ డే. తర్వాత మేము కిందికి వచ్చేసాము. పెనుగొండ గ్రామంలో వాసవి మాత వైశాఖ మాసం ఫ్రైడే రోజు పుట్టారన్నమాట. కుసుమాంబ అండ్ కుసుమ శ్రేష్ఠి అనే దంపతులకు పుట్టారనమాట వాసవి మాత. ఒకప్పుడు రాజులు పాలించే కాలంలో అమ్మవారు పుట్టారు. మన దాంట్లో చామాన్ ఛాయ లేదా బ్లాక్ ఉండడం వల్ల అమ్మవారు అప్పట్లో చాలా తేజస్సుగా పుట్టారంట, తెల్లగా. అయితే ఆ రాజు తనని దక్కించుకోవడం కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. అమ్మవారు చాలా రకాలుగా ట్రై చేసి అలా అవ్వట్లేదు, కుదరట్లేదు అని చెప్పేసి మన వైశ్యస్ వేరే వాళ్ళకు దక్కకూడదు అని చెప్పేసి అప్పట్లో, ఇది చెప్పేది అప్పట్లో, దీంట్లో వేరే ఏ ఉద్దేశం లేదు. సో అప్పట్లో అలా చేశారనమాట. చేస్తున్నప్పుడు అమ్మవారు తట్టుకోలేక ఆత్మార్పణ చేసుకున్నారు. ఎప్పుడు అంటే మాఘమాసము శుక్లపక్షము విద్య తిథి రోజు అమ్మవారు ఆత్మాహుతి చేసుకున్నారు. తనకి సపోర్ట్ చేసిన గోత్రాలు మాత్రమే 102, మిగతావి అనేవి గోత్రాలు సపోర్ట్ చేయడం వల్ల అవి కళింగ వైశ్యగా గుర్తిస్తారు. వైశ్యులుగా మన గుప్తా అంటారు. సో ఇలా వాసవి మాత ఆత్మార్పణ జరిగింది. అలా మన వైశ్యస్ పరువు కన్యకా పరమేశ్వరి అమ్మవారు మనకి ఇచ్చారన్నమాట. సో వాళ్ళ తల్లిదండ్రులు. ఈ లేజర్ షో ఆత్మాహుతి గురించి. ఇక్కడ దర్శనం చేసుకొని పాలకొల్లు వెళ్ళాము. పెనుగొండ టు పాలకొల్లు 15.8 kilometers అనమాట. ఇంకో టెంపుల్ అనమాట పాలకొల్లు. దర్శనానికి వెళ్తున్నాము. వేడి మాత్రం బగబగ మండిపోతుంది. వేడి మార్నింగ్ 10 అవుతుంది అంతే, ఏదో 1 or 2 అవుతున్నట్టు వేడిగా ఉంది. మా బుడ్డని కూర్చోబెట్టాడు. కూర్చో 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 సార్. అగైన్ అగైన్. లెఫ్ట్ లెఫ్ట్ మనం పోవాల్సిందే. మనం క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము. పంచరామాల్లో ఇదొకటి. క్షీర రామలింగేశ్వర స్వామి అని ఎందుకు వచ్చిందో చెప్తాను. కుమారస్వామి ఛేదించినప్పుడు ఆత్మలింగం పై భాగం ఇక్కడ పడడం వల్ల కొప్పు రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారంట. ఎందుకంటే ఇది కొప్పులా, పై భాగం కొప్పులా ఉండడం వల్ల అలా వచ్చింది. అండ్ క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎలా వచ్చిందంటే
సీతారాములు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఈ లింగం కనిపించి లింగం లోపల నుంచి పొగలు రావడం వల్ల అలా ఆ లింగాన్ని చల్లార్చడం కోసం పాలతో అభిషేకం చేయడం వల్ల క్షీరరామలింగేశ్వర స్వామి టెంపుల్ అని పేరు వచ్చిందనమాట. చూడండి, అందుకే ఇక్కడ లింగం ఎప్పుడు తెల్లగా కనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ గర్భగుడికి వెళ్ళేటప్పుడు జ్యోతిర్లింగాలు అనేవి సిల్వర్ ప్లేట్ మీద అమర్చారనమాట. సో ఇది గోపురం వచ్చేసి 9 అంతస్తులు ఉంటుంది. విష్ణుమూర్తి క్షేత్రపాలకుడుగా ఇక్కడ శ్రీచక్రం కూడా ఉందన్నమాట. ఇది స్పెషల్ అన్నమాట. ఇక్కడ ఈ లింగాన్ని సీతారాములు వాళ్ళ హస్తాలతో ఇక్కడ నిర్మించారంట. సో ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా భద్రాచలంలో అయిపోయాక అదే వీటిలో సీతారాముల కళ్యాణం కూడా చేస్తారంట ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో పేరు కూడా ఉంది, పాలకొల్లు అని. పేరు ఎలా వచ్చిందంటే, ఉపమన్యుడు అనే భక్తుడు శివుడు ఆ భక్తుడి కోసం త్రిశూలాన్ని భూమిపైకి వేయగా ఆ త్రిశూలం అయితే ఎక్కడ పడిందో అక్కడి నుంచి పాలు రావడం వల్ల, క్షీరం రావడం వల్ల దానికి పాలకొల్లు అనే పేరు కూడా వచ్చిందంట. ఉన్నాయన్నమాట. చూడండి, భక్త మార్కండేయుడు శివుడిని ఎలా పట్టుకొని అర్థిస్తున్నాడు అనేది, యమధర్మరాజు నుంచి తప్పించుకోవడం కోసం. ఇది కార్తికేయుడు. యోగి ఆంజనేయ స్వామి, యోగి నరసింహస్వామి, అమృతవల్లి తాయారు అంట. సో సూర్య భగవానుడు, రాధాకృష్ణులు, సరస్వతీదేవి, గీతోపదేశం కృష్ణుడు అర్జునుడికి ఇస్తున్నవి, కాళికాదేవి, మహిషాసురమర్దిని దేవి, కంచి కామాక్షి, విఘ్నేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, మాలికాపురోత్తమ. విశిష్టత ఇంకోటి కూడా ఉంది, ఇక్కడ బ్రహ్మ టెంపుల్ కూడా ఉందంట. సో అది విశిష్టత ఇక్కడ. అన్నవరం సత్యనారాయణ స్వామి, చాముండేశ్వరి దేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి. ఇది ఇక్కడ దీపాలు వెలిగించారంట. సో లక్ష్మీ నరసింహస్వామి, నటరాజస్వామి, బాణాసురుడు, దత్తాత్రేయుడు, కాలభైరవ స్వామి. చెప్పడం మర్చితిని, ఇక్కడ ఇంకో విశిష్టత ఉంది. ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు సూర్యకిరణాలు అనేవి శివలింగం పైన పడతాయంట. ఇదో అద్భుతం. ఇక్కడ హోమాలు ప్రతి సోమవారం జరుగుతాయంట. సో ఇక్కడ మేము దర్శనం చేసుకొని భీమవరం వెళ్ళాము. పాలకొల్లు టు భీమవరం 23 కిలోమీటర్స్ అన్నమాట. మనం వచ్చేసి భీమవరం టెంపుల్లో ఉన్నాం. పంచరామాల్లో 4వ లింగం దర్శనం అన్నమాట. ఇక్కడ ఈ లింగం పేరు సోమేశ్వర జనార్దన స్వామి టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి చంద్రుడు నిర్మించాడు. సో ఇక్కడ ఒక విశిష్టత ఉంది. పౌర్ణమి రోజు తెల్లగాను, అమావాస్య రోజు బూడిద రంగులో కనిపిస్తాడంట. ఈ తేడా తెలవడం కోసం, కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మనం పౌర్ణమికి అమావాస్యకి వెళ్తే తెలుస్తుంది. సో మేము వెళ్ళినప్పుడు మాత్రం తెల్లగానే కనిపించాడు అనమాట. ఎంట్రన్స్ లో శివరాత్రికి చేసిన డెకరేట్ కనిపించిందంట. చాలా బాగుంది. అప్పట్లో నిర్మించారు. ఎలా నిర్మించారో చూడండి. చైత్ర మాసం, వైశాఖ మాసంలో అంటే మార్చ్, ఏప్రిల్లో సూర్యకిరణాలు డైరెక్ట్ శివలింగం పైన పడతాదంట. సో ఇదొక విశిష్టత. ఇది అమ్మవారి టెంపుల్, పార్వతీదేవి. సో టెంపుల్ దర్శనం చేసుకొని రాగానే ఇక్కడ శివలింగ రూపంలో మన పంచరామాల లింగాల నేమ్స్, ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో మేము 5 కంప్లీట్ చేసాము. పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, ద్రాక్షారామము. సో మేము 4 కంప్లీట్ చేసుకున్నాం. ఇంకోటి అమరావతి. మా డాడీ చెప్పాడు 3 డేస్లో కంప్లీట్ చేసుకొని రావచ్చు. బట్ మేము 2 డేస్ అవ్వడం వల్ల అమరావతి బ్యాలెన్స్ అయ్యిందనమాట. ఇక్కడే పక్కనే పంచరామాలది ఏదైతే చూసామో పక్కనే టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి. అక్కడున్న పంతులు గారు చెప్పారనమాట, అభిషేకం చేసుకోండి, చాలా మంచిది అవుతుంది. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, సంతానం కానీ, వివాహం కానీ, ఏదైనా సమస్య ఉంటే తొలగిపోతుందని చెప్పారు. సో అందరం వెళ్ళి అభిషేకం చేసుకొని వచ్చామన్నమాట. ఇదొక విశిష్టత. అమ్మవారికి ఇక్కడ క్షేత్రపాలకులుగా అంబాలిక అనే 2 ఉన్నారు. అండ్
ఈ క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి. సో ఇక్కడ అమ్మవారు ఈ టెంపుల్ పైనే మన అన్నపూర్ణాదేవి టెంపుల్ కూడా ఉంది. డైరెక్ట్గా కింద దర్శనం చేసుకొని అన్నపూర్ణాదేవిని కూడా దర్శనం చేసుకుంటే మంచిదంట. మనకు సంవత్సరాల తరబడి ఆహారం లోటు ఉండదని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మన మనిషి అవతారంలో కాకుండా సర్ప అవతారంలో ఉంటాడు చూడండి. అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. స్టెప్స్ నుంచి కింద పరమేశ్వరుడు ఉన్నారు కదా, పైన అన్నపూర్ణాదేవి ఉంది. సో పైకి వెళ్తున్నాము. అన్నపూర్ణాదేవి అమ్మవారు. సో అంత శుభమే కలగాలి, అందరికీ ఆహారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమవరంలో మావుళ్ళమ్మ టెంపుల్ చాలా ఫేమస్. ఈ తల్లి లలితాదేవి రూపమే మావుళ్ళమ్మ ఇంకో రూపము. సో ఇక్కడ ఒకప్పుడు మొత్తం మామిడి తోటలే ఉండేవంట. సో అలా మావుళ్ళమ్మ అని పేరు వచ్చిందంట. అలాగే అప్పట్లో ఊర్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ ఈ అమ్మవారికి మొక్కడం వల్ల ఆ సమస్యలు అనేవి, ఆరోగ్య సమస్యలని పోవడం వల్ల మా ఊళ్ళ అమ్మ అని చెప్పి మావుళ్ళమ్మ అని పేరు వచ్చింది. మేము అమ్మవారిని చూడగానే అలాగే ఉండిపోయామన్నమాట. అమ్మవారి రూపం చాలా బాగుంది. అది లైవ్లో చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మవారు 14 అడుగులు ఉంటారు, కూర్చొని ఉంటారు. ఎంత క్లియర్గా కనిపిస్తుందో ప్రతి ఒక్కటి. అమ్మవారికి 4 హ్యాండ్స్లో ఖడ్గము, త్రిశూలము, ఢమరుకము, అలాగే కలశం ఉంటుంది. ఇక్కడ జనవరి 14th నుంచి ఫిబ్రవరి 14th వరకు ఉత్సవాలు జరుగుతాయంట. సో ఇక్కడ దర్శనం అయిపోగానే మోపీదేవి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. భీమవరం నుంచి మోపీదేవి టెంపుల్కి 100 కిలోమీటర్స్. సో మేము బయలుదేరే టైం 12:30 అయిందనమాట. 2 o'clockకి మచిలీపట్నంలో రామయ్య వెజ్ మెస్లో భోజనం చేసాం. ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది. వైట్ రైస్, బిర్యానీ, ఆలూ ఫ్రైతో పాటు పప్పు, తోటకూర పప్పు అండ్ వంకాయ పప్పులతో చేసిన మసాలా పెట్టారు. 4 types చారు, చల్లచారు, చల్ల పులుసు, టమాటా రసం, సాంబార్ అండ్ ఉల్లిగడ్డ చారు. ఉల్లిగడ్డ చారు అంటే ఉల్లిగడ్డ మన పచ్చి పులుసు అనమాట. సో అంటే చాలా బాగుంది. మచిలీపట్నం సైడ్ వెళ్ళి వాళ్ళు ట్రై చేయండి. వచ్చేసి మోపీదేవి టెంపుల్ అనమాట. లోపల వీడియో తీస్తే నేను వీడియో తీస్తాను, లేకపోతే లేదు. బట్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా శ్రేష్టము. ఆయన అనుకున్న కోరిక నెరవేరుతుందంట. సో మనం కూడా ట్రై చేద్దాము. ఇది మా మమ్మీ యూట్యూబ్లో చూసింది. అంతకుముందు మా డాడీ ప్లాన్లో రాశాడు. ఇక్కడ శివుడు సుబ్రహ్మణ్య స్వామి కలిసి ఉన్న టెంపుల్ అనమాట. చూడండి, ఇదే మోపీదేవి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి. ఎక్కువ టెంపుల్లో మాకు వీడియోస్ తీయలేదు. సో మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. వీడియో తీస్తుండగా పంతులు వాళ్ళు వద్దనగానే ఆపేశామన్నమాట. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే అగస్త్యముని ఫస్ట్ టైం సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంలో ఇక్కడే చూశాడంట. సో ఇక్కడ అలాగే ఉండాలని కోరుకున్నాడంట. సో అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఒక పుట్టలో తపస్సు చేస్తుండగా శివుడు చూసాగా అక్కడ శివుడు పుట్టపై ఉంటాడంట. సో ఇక్కడ పానమట్టం ఉండదు శివుడికి. నాగ సర్పాలు చుట్టుకొని ఉంటాయంట. ఆ చుట్ట మీద మాత్రమే శివలింగం పొందుపరిచి ఉంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే సంతానం కోసం, వివాహం కోసం చాలామంది ఇక్కడ నాగవల్లి చెట్టు ఉంది. నాగవల్లి చెట్టు దగ్గర మన సర్పాలు అన్నీ ఉంటాయంట ఎప్పుడు. సో ఇక్కడ అనుకున్నట్టుగా నెరవేరుతుందంట. సో నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఉంటే మనకు అక్కడ అచ్చులు దొరుకుతాయి. కన్ను, మన బాడీ పార్ట్స్లో అన్ని పార్ట్స్ అక్కడ అచ్చులు దొరుకుతాయి. అక్కడ దర్శించుకొని హుండీలో వేస్తే మన ఆరోగ్య సమస్యలు అనేవి పోతాయంట. సో ఇది నాగవల్లి పుష్పము. ఇది అందరికీ తెలిసిందే. చుట్టూ పానమట్టం లాగా ఉండి పైన సర్పాలతో ఉండి మధ్యలో లింగం ఆకారంలో ఉంటుంది. ఈ పుష్పంలో ఉంది చూడండి. సంతానం కోసం, వివాహం కోసం, వ్యాపారం కోసం ఎలాంటి మొక్కులైనా కట్టడానికి అక్కడ షాప్లో అన్ని సామాగ్రిలు ఇస్తారు. అవి తీసుకొని అక్కడ కట్టుకోవాలి. విజయవాడ దర్శనానికి వచ్చాము. ఇక్కడ ఫోన్లో నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ ఫోన్లో పెట్టేసి, ఫోన్ పాయింట్లో పెట్టేసి మేము దర్శనానికి వెళ్తున్నాం. ఇంతకు మించి నేను ఏం చూపించలేను. కొండ మీద నుంచి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉందండి.
మీకు కనిపిస్తుందా? ఇదిగోండి ఇదిగోండి ఇది అంబేద్కర్ స్టాచ్యూ. సో ఇంతకు మించి మీకు ఏమీ చూపించాలన్నమాట. కృష్ణా నది అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది అనుకుంటాను. ఇక్కడ మోపిదేవి నుంచి విజయవాడకి 64 కిలోమీటర్స్ అన్నమాట. సో మేము వచ్చేసరికి 7:30 అయింది. దర్శనం అప్పుడు ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు. సో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మేము ఫోన్స్ కింద పెట్టేళ్ళాము. బట్ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రాగానే అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అయ్యో రామ్ మనమేనా మిస్ చేసుకుంది అని అనుకున్నాము. వేరే వాళ్ళ ఫోన్లో దిగొని ఫొటోస్ దిగేసి మా ఫోన్స్కి వాట్సాప్లో సెండ్ చేసామన్నమాట. ఫస్ట్ టైం మేము విజయవాడ రావడం, అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. విజయవాడకి సెకండ్ టైం రావడం, బట్ దర్శనం మాత్రం ఇప్పుడే చేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం కాలేదు, సెకండ్ టైం దర్శనం చాలా బాగా అయింది. దర్శనం కంప్లీట్ అయిందనమాట. సో మా మొహాలు చూస్తే అర్థమైపోతుంది కదా వేడి ఎలా ఉందనేది. సో దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఇక్కడే మేము అన్నప్రసాదంలో తీసుకున్నాం అనమాట. అన్నప్రసాదంలో అన్నం లేదు, ఉప్మా తిన్నాము. ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కలా పెడుతున్నారు. సో దర్శనం అయితే ఫుల్ హ్యాపీగా అయిపోయింది అనమాట. కిడ్స్ కూడా ఏమంటారు సఫికేషన్ ఏం అవ్వలేదు, ఎందుకంటే మేము వచ్చింది 7:15కి అలా వచ్చాము. నైట్ 9:30 వరకు బయటకు వచ్చేసాము. సో ఎలాంటి క్యూ లైన్ టెన్షన్ లేకుండా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు రైల్వే స్టేషన్కి స్టార్ట్ అవుతాం. ఇది వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్. అవుట్ సైడ్ చాలా బాగుంది. ఇంజన్ అండ్ అప్పటి రాజుల కాలం అలాంటివి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చాలా బాగుంది. సో మేము వచ్చేసరికి నైట్ 10 వచ్చేసాం రైల్వే స్టేషన్కి. మాకు 11కి ట్రైన్ ఉందన్నమాట. సో చూడండి అవుట్ సైడ్ చాలా బాగుంది. మా బుడ్డోడిది మళ్ళీ వీడియో పెట్టాను. వాడి బైక్ పెట్టుకొని భలే టింగ్ టింగ్ అని అయితే అందరూ చూసారనమాట. సో ఇలా మా ట్రిప్ జరిగిందన్నమాట. మీరు కనుక ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే రాజమండ్రి నుంచి, సో రాజమండ్రిలో మేము శ్రీ సూర్య ట్రావెల్స్ వాళ్ళది 7 సీటర్ బుక్ చేసుకున్నాము. సో 16 రూపీస్ ఫర్ కిలోమీటర్ అనమాట అమౌంట్. మేము రాజమండ్రి టు విజయవాడ 500 కిలోమీటర్స్ తిరిగాము. అండ్ విజయవాడ నుంచి రాజమండ్రి ఆ కారు మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళేటప్పుడు కూడా 150 కిలోమీటర్స్కి అమౌంట్ కూడా మనమే పే చేసాము. మాకు వచ్చిన డ్రైవర్ పేరు రాజు. సో చాలా డీసెంట్గా ఉన్నాడు, చాలా బాగా డ్రైవ్ చేశాడు. సో విజయవాడ దర్శనం చేసేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసాం. సో అంతా మంచిగా అయిపోయింది ట్రిప్. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వచ్చేసాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. చూడండి నా అష్ట కష్టాలు. ఈ బెర్త్ చాలా చిన్న ఉంది. ట్రైన్ వచ్చేసి కాకినాడ స్పెషల్ ట్రైన్, అది సికింద్రాబాద్. సో విజయవాడ నుంచి సికింద్రాబాద్ వచ్చేవాళ్ళు కాస్త కంపార్ట్మెంట్ చూసి రండి, ఎందుకంటే అంటే చాలా కంజెస్టెడ్గా ఉంది బెర్త్ అనేది. సో నడవడానికి కూడా చాలా చిన్నగా ఉందన్నమాట. సో చూసి రండి.